నమస్తే, వెల్కమ్ టు పోస్ట్ 360. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు అనే విషయం అయితే అందరికీ తెలుసు. బట్ అల్లు అర్జున్ అరెస్ట్ అనేది కేవలం అల్లు ఫ్యామిలీకో లేకపోతే మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ మధ్య ఇష్యూలు అనే విషయం తీసి పక్కన పెడితే, ఒక ఫిలిం స్టార్ గా అల్లు అర్జున్ సాధించిన క్రేజ్ అనేది లోకల్ కాదు, అది నేషనల్ కాదు, అది దాటి ఇంటర్నేషనల్ అనే విషయం మాత్రం క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఎందుకంటే పుష్ప సౌండ్ అనేది లోకల్ లోనే కాదు, మొత్తం ప్రపంచం అంతా వ్యాపించిందని చెప్పొచ్చు. బట్ పుష్ప అనేది కేవలం అల్లు అర్జున్ ఒక్కడే కాదు, డైరెక్టర్ సుకుమార్ కావచ్చు, టీమ్ అంతా కూడా చాలా కష్టపడితేనే ఈ ఫిల్మ్ సక్సెస్ అయిందని చాలా మంది తెలుసు. అంటే మొత్తంగా ఇది సినిమా ప్రపంచానికి సంబంధించిన విషయంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. సో మరి సినిమాకి సంబంధించిన స్టార్ అల్లు అర్జున్, సినిమా లెవెల్ని పెంచే స్థితిలో అల్లు అర్జున్ ఎదిగారు అని చెప్పడానికి పుష్ప ఒక ఎగ్జాంపుల్. ప్రస్తుతం ఆ ఫేమ్ ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్కి ఇలా అరెస్ట్ అనేది జరగడం చాలా బాధాకరం. అందులో చాలా వరకు ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి, కావాలని చేశారు పోలీసులు అనడానికి ఆధారాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటపడుతూ వస్తున్నాయి. అదేవిధంగా అల్లు అర్జున్ తరపున లాయర్ కూడా మేము ఫైట్ చేస్తాం, ఇది తప్పు, కావాలని ఇలా చేస్తున్నారు, కోర్టు ధిక్కరణ కూడా జరిగింది అనే విషయంలో లాయర్ కూడా రియాక్ట్ అవడాన్ని మనం చూసాం. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? నిజంగా అల్లు అర్జున్కి ఇలా జరగడం కరెక్టే అయితే ఫిలిం స్టార్స్ అల్లు అర్జున్కి సపోర్ట్గా నిలుస్తారా? ఈ పాయింట్ మనం గమనిస్తే కనుక ఇప్పటికే అల్లు అర్జున్ ఇంటికి చాలా మంది వస్తున్నారు. అల్లు అర్జున్ కి సపోర్ట్గా నిలబడడానికి మేము ఉన్నాం అంటూ కూడా ఫిలిం స్టార్స్ అంతా కథలు వస్తున్నారు. విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, కొరటాల శివ, బన్నీకి సుకుమార్కి ఉన్న కాంబినేషన్ లేదా వాళ్ళిద్దరు ర్యాప్ అది ఇప్పటిది కాదు, ఎప్పటిదో అని చాలా మందికి తెలుసు. అండ్ అల్లు అర్జున్ స్టేజ్ మీద కూడా బన్నీ సుకుమార్ గురించి చాలా గ్రేట్గా చెప్తూ వచ్చారు. ఎందుకంటే తను సుకుమార్ లేకపోతే పుష్ప లేదు, లేకపోతే తాను లేను అనే విధంగా వాళ్ళిద్దరి బాండింగ్ అనేది ఉంది. నిజంగా సుకుమార్ ఫేస్ ఎక్స్ప్రెషన్ అయితే తెలిసిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్ జరగకూడదు అనే పాయింట్లో అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు కేవలం సుకుమార్ మాత్రమే కాకుండా చాలామంది డైరెక్టర్స్ కావచ్చు, కొరటాల శివ లాంటి డైరెక్టర్స్, లేకపోతే చాలామంది అల్లు అర్జున్కి సపోర్ట్గా వస్తున్నారు. మొత్తానికి ఫిలిం స్టార్స్ కూడా అల్లు అర్జున్ విషయంలో కదలి వస్తున్నారు అనే మాట మాత్రం నిజం. ఖచ్చితంగా అల్లు అర్జున్కి సపోర్ట్గా కేవలం రావడం మాత్రమే కాదు, రేపు ఇది కరెక్ట్ కాదు, ఇది ఇక్కడ తప్పు జరిగిందని కోర్టు కూడా ప్రూవ్ చేస్తే రాబోయే రోజుల్లో ఫిలింకి సంబంధించిన వాళ్ళంతా ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా ఇక్కడ సీరియస్ ఇష్యూగానే మనం గమనించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రభుత్వానికి ఫిలిం ఇండస్ట్రీకి మధ్యలో ఏమైనా గ్యాప్ ఏర్పడుతుందా అంటే కూడా ఆలోచించాల్సిన విషయమే. మరి ఏం జరుగుతుంది? అల్లు అర్జున్ ఇలా అరెస్ట్ చేయడం తప్పు అని చాలా మంది నమ్మి ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో సినిమా ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే తెలంగాణ పాలిటిక్స్లో కావచ్చు, ఈ సిచ్యువేషన్ బట్టి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు, రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు తారుమారు అవుతాయి అనేది కూడా గమనించాల్సిన అంశమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.